హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మీరు 3 రెసిపీస్ చూడబోతున్నారు. అవి డైట్ రిలేటెడ్, ప్రోటీన్ రిలేటెడ్ అండ్ చిన్న పిల్లలకి కూడా హెల్తీ అనమాట. ఆ 3 రెసిపీస్ వచ్చేసరికి చాకో డ్రై ఫ్రూట్ లడ్డు, చాకో డ్రై ఫ్రూట్ స్మూతీ అండ్ మూంగ్ పనీర్ కట్లెట్. ప్రతి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, మెజర్‌మెంట్స్, ప్రాసెస్ మొత్తం వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు ఫార్వర్డ్ చేయకుండా క్లియర్‌గా చూసేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి చాకో డ్రై ఫ్రూట్ లడ్డు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కాజు, పిస్తా, బాదం, రోల్డ్ ఓట్స్, డేట్స్ అండ్ వాల్నట్స్. 1 కప్ ఆఫ్ కాజుకి మేమైతే హాఫ్ కప్ పిస్తా, 1/4 కప్ వాల్నట్స్ తీసుకున్నాము. డేట్స్ కాకుండా మిగిలిన పిస్తా, బాదం, రోల్డ్ ఓట్స్, కాజు, వాల్నట్స్ ఇవన్నీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మిక్సీ వేసేసుకున్నాము. మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది కోర్స్‌గా ఇష్టపడతారు. కొంతమంది స్మూత్‌గా ఇష్టపడతారు. దాన్ని బట్టి మిక్సీ అనేది మనం పల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎయిదర్ కోర్స్ ఆర్ స్మూత్‌గా అయిన తర్వాత డేట్స్‌లో ఉన్న సీడ్స్ తీసేసి మన షుగర్ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకునేటట్టు మనం డేట్స్ అయితే జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి ఈలోపు హెల్తీ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మేము 70% డార్క్ చాక్లేట్ తీసుకున్నాము. ఇక్కడైతే మేము బోర్న్‌విల్ చాక్లేట్ యూజ్ చేశాము 70%. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఏం లేవు. జస్ట్ ప్లెయిన్ డార్క్ చాక్లేట్. దీంట్లో మనకి 8 పీసెస్ వస్తాయి. మేమైతే ఈ రెసిపీకి ఓవరాల్ 6-7 పీసెస్ యూజ్ చేసాం అంతే. దీనికోసం ఏం చేసామంటే ఫస్ట్ 8 పీసెస్‌ని సింగిల్‌గా బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నైఫ్ తీసుకొని స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకున్నాము. ఇవి కట్ చేసుకునేలోపు మేమైతే స్టవ్ మీద ఒక బౌల్ ఆఫ్ వాటర్ పెట్టాము డబుల్ బాయిలింగ్ కోసం. అవి బాగా మరిగిన తర్వాత దానిపైన ఒక గ్లాస్ బౌల్ ప్లేస్ చేసి దాంట్లో మేము కట్ చేసుకున్న డార్క్ చాక్లేట్ పీసెస్‌ని వేసి స్పూన్‌తో మిక్స్ చేస్తూ ఉన్నాం. సో దట్ డబుల్ మెల్టింగ్ ద్వారా డార్క్ చాక్లేట్ అనేది మనకి మెల్ట్ అవుతుంది. మనం డైరెక్ట్‌గా మెల్ట్ చేయొచ్చు కానీ డార్క్ చాక్లేట్ అనేది మాడిపోతుంది కాబట్టి సో డబుల్ మెల్టింగ్ అనేది ప్రిఫర్ చేస్తాం. మనం మిక్సీ వేసిన మిశ్రమం ఏదైతే ఉందో అది ప్లేట్‌లోకి తీసుకొని మనమైతే చిన్ని రౌండ్స్ అంటే మనకి కావాల్సినంత రౌండ్స్ సైజ్ మనం ఫార్మ్ చేసుకోవచ్చు. మాకైతే అప్రాక్సిమేట్‌లీ మేము తీసుకున్న కప్‌కి అరౌండ్ 10-15 అయితే ఫార్మ్ అయ్యాయి. ఫార్మ్ అయినయన్నీ పక్కన పెట్టుకొని మనం డబుల్ మెల్టింగ్ చేస్తాం కదా డార్క్ చాక్లేట్. సో, ఆ లడ్డు మీద మనం స్ప్రెడ్ చేయొచ్చు ఆ డార్క్ చాక్లేట్‌ని. ఎక్స్‌ట్రా ఉన్న చాక్లేట్ మొత్తం ఎప్పుడైతే మనం ఫోర్క్ యూజ్ చేసుకొని ఇంకో బటర్ పేపర్ ఉన్న ప్లేట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామో అప్పుడు ఆ చాక్లేట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడైతే మేము ఒక ఎంప్టీ ప్లేట్ తీసుకున్నాము. జస్ట్ లైట్ ఘీ అప్లై చేసాము ఆ ప్లేట్‌కి. వాటి మీద ఈ బాల్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాం. ఓవరాల్‌గా బాల్స్ అన్నీ మాకైతే ఇలా అయ్యాయన్నమాట. ఈ స్టేజ్‌లోని మనం ఏదైనా గ్రేట్ చేసుకోవాలంటే యూజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాజు, బాదం ఆర్ టూటీ ఫ్రూటీస్ ఏదైనా. ఇక్కడైతే మేము కాజు పౌడర్ యూజ్ చేశాము. సో, అన్నిటి మీద కాజు పౌడర్ వేసామనమాట. మేమైతే ఇక్కడ సిలికాన్ మౌల్డ్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి జస్ట్ రౌండ్స్‌తో చేశామండి. చిన్న పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉండాలంటే మనం స్క్వేర్, రెక్టాంగిల్ ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్‌లో ప్లేస్ చేసి అయినా కూడా యూజ్ చేయవచ్చు. ఇంకా రెసిపీ విషయానికొచ్చేస్తే ఇందాక మీరు చూసారు కదా మొత్తం కాజుతో గ్రేట్ చేశామని. గ్రేట్ చేసిన తర్వాత ఆ ప్లేట్‌ని తీసుకెళ్ళి మేమైతే ఫ్రీజర్‌లో ప్లేస్ చేసాం ఒక 2 అవర్స్‌కి. సో దట్ ఆ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవుతుంది అని చెప్పి. సో, ఓవరాల్‌గా ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఇది ఫైనల్ రెసిపీ. మాకైతే నచ్చింది. మీరు మీ పిల్లలతో ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ అనేది మాకు కింద కామెంట్స్‌లో చెప్పేసేయండి. మీకెవరికైనా యూజ్‌ఫుల్ అయిద్ది వాళ్ళకి అంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేమైతే ఇక్కడ మా కన్సిస్టెన్సీకి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ అన్నీ మెత్తగా వేసుకున్నాం. సో, మాకైతే నోట్లో పెట్టుకోంగానే అలా కరిగిపోయిందనమాట. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి చాకో డ్రై ఫ్రూట్ స్మూతీ. దీనికోసం మేమైతే డార్క్ చాక్లేట్‌ని డబుల్ బాయిలింగ్ చేసుకున్నాము. అది మెల్ట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం కాజు పీసెస్ యాడ్ చేశాము. దాంతో పాటుగా 7-8 ఆల్మండ్స్ అలాగే 8-10 మకానా, చియా సీడ్స్ అండ్ సీడ్స్ తీసేసిన డేట్స్ యాడ్ చేసాం. మన స్వీట్‌నెస్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మన క్వాంటిటీ ఆఫ్ డేట్స్ ఉంటుంది. ఇవన్నీ ముందుగా బౌల్‌లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లూక్ వార్మ్ మిల్క్ మరి ఓవర్ హీటెడ్ మిల్క్ కాదు. జస్ట్ అట్ రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్ తీసుకొని వీటిట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం యాపిల్‌ని
పీల్ తీసుకొని చిన్ని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం సోక్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మనం యాపిల్ పీసెస్ కూడా యాడ్ చేస్తాం. యాస్ ఎ న్యాచురల్ స్వీటనర్ అండ్ హెల్తీ అంటారు కదా! "అన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే" అని. మేబీ డ్యూ టు దట్ ప్రోవర్బ్ వి యూజ్డ్ యాపిల్ ఆల్సో. యాపిల్ కూడా యేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం. మేమైతే కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాం. ఇన్ కేస్ మెత్తగా వేసుకునే వాళ్ళైతే మెత్తగా వేయొచ్చు. దీనిపైన కొంచెం గార్నిష్‌కి మనం డార్క్ చాక్లేట్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేమైతే యాడ్ చేయలేదు. ఆల్రెడీ దీంట్లోనే స్వీట్‌నెస్ ఉంది కాబట్టి. ఇంతే సెకండ్ రెసిపీ కూడా రెడీ. ఫస్ట్ 2 రెసిపీస్ అయితే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారండి. ఇంకా 2 స్వీట్ చూసేసాం గదా! స్వీట్ తిన్నప్పుడు హాట్ కూడా తినాలనిపిస్తుంది కాబట్టి థర్డ్‌దొచ్చేసి మూంగ్ పన్నీర్ కట్లెట్. దీనికైతే 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నాం. చాలా ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ పన్నీర్. మనకి ప్రోటీన్ ముఖ్యం కాబట్టి పన్నీర్ యాడ్ చేసాం. దీంతో పాటుగా చిల్లీ గూడా చాలా సన్నగా కట్ చేసాము. అండ్ కొత్తిమీర. దీంతో పాటుగా మనం కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తాము ఫర్ డైజెషన్. కారం అకార్డింగ్ టు ద టేస్ట్, సాల్ట్ అకార్డింగ్ టు ద టేస్ట్. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ముందు కలుపుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఆనియన్స్‌లో ఆర్ క్యాప్సికమ్‌లో ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే రిలీజ్ అవుతదని చెప్పి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతిలోకి ఈ కన్సిస్టెన్సీ తీసుకొని చూడాలి. ముద్దలా ఫార్మ్ అవుతుందా లేదా అని చెప్పి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా దీంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేస్తాం. ఒక 1 కప్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలో లాస్ట్‌లో లెమన్ యాడ్ చేసుకుంటాం మన ఫ్లేవర్‌కి తగ్గట్టు. మేమైతే ఇక్కడ 1 లెమన్ యూజ్ చేసాము. మనం హ్యాండ్‌లోకి తీసుకుంటే మనం ఫోల్డ్ చేయడానికి కట్లెట్ షేప్‌లోకి చేసుకోవడానికి వస్తుందా లేదా అని చెప్పి చూస్తాం. మనకు కావాల్సినంత సైజెస్ ఎయిదర్ బాల్స్, ఓవెల్ షేప్‌గా ప్రెస్ చేసుకొని ప్లేట్‌లో ప్రిపేర్ చేసుకొని అని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మేము తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ ఫ్లోర్‌కైతే మాకైతే 5-10 పీసెస్ ఆఫ్ కట్లెట్స్ అయితే అయ్యాయి. మేమైతే ముందుగా ఒక ప్లేట్‌లో ముందే అన్నీ ప్రెస్ చేసుకొని పెట్టుకొని తర్వాత మేమైతే అన్నిటిని స్టిర్ ఫ్రై చేసుకున్నాము. దీనికైతే మేము ఒక పాన్ తీసుకున్నాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక మనం ప్రెస్ చేసుకొని పెట్టుకున్న కట్లెట్స్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సిమ్‌లో బాగా కాల్చుకున్నాము. ఎందుకంటే ఇది శనగపిండి అండ్ లోపల స్టఫ్ మనకి కాలాలి కాబట్టి ఇన్ కేస్ మనం హైలో పెడితే గనక అవి రోస్ట్‌గా అవుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటది. ఇదొక్కటి చూసుకోండి కొంచెం. దగ్గరుండి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ప్యారలల్‌గా, ఈవెన్‌గా మనం రోస్ట్ చేసుకోవాలి కట్లెట్స్ అయితే. టేస్ట్ అయితే చాలా బావుంది. హాట్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ప్రోటీన్ రిచ్ ఎందుకంటే మనం దీంట్లో పన్నీర్, మూంగ్ అండ్ మిక్స్డ్ వెజ్జీస్ గూడా యూజ్ చేస్తున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to click the bell icon for latest notifications and updates. See you all in the next video.